అంటే సేఫ్ ప్రెగ్నెన్సీ కోసం అని చెప్పేసి ప్రెగ్నెన్సీలో ఏం మెడిసిన్స్ వాడకుండా ఒక ప్రెగ్నెన్సీ అంటే హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ చేయడానికి, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ చేయడానికి సేఫ్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి 9 months మెడికల్ కోర్స్ ఉంది. ఓకే. డాక్టర్ కేర్ 9 months మరి మెడిసిన్ వాడచ్చు, ఏం వాడచ్చు, ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా కరెక్షన్ అయిపోతాయి. ఓకే. బట్ దానికంటే ఇంపార్టెంట్ ముందు నుంచి ఒక 6 months అంటే ఇంకా ఇప్పుడు ప్లాన్డ్ ప్రెగ్నెన్సీకి వెళ్ళాలా. చాలామంది నేను చూస్తుంటాను కేసెస్లో పెళ్ళైన 1 monthకే ప్రెగ్నెన్సీ. ఏం కొంప మునిగింది, 1 సంవత్సరం ఆగచ్చు కదా, 2 సంవత్సరాలు ఆగచ్చుగా. అంటే కొన్ని ఎప్పుడు జరగాల్సినవి జరిగిన టైంలో జరుగుతాయి అయిపోతుంది కదా. అట్లా కాదు, ఇంట్లో మేము సెటిల్ కావాలి కదా, వాళ్ళైనా కొత్త ఫ్యామిలీ మైండ్ అంతా అప్పుడే ఉంటుంది, అప్పుడే హస్బెండ్ అర్థం చేసుకోవాలి, ఫ్యామిలీ అర్థం చేసుకోవాలా. ఈ టెన్షన్లో ప్రెగ్నెన్సీ అవసరమా? చాలామంది వెళ్తున్నారట తెలియకుండా ప్లస్ మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకుండా ఐపీలు వాడతారు. అలాంటివి అది డేంజరే. అదే పీరియడ్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఈ పీరియడ్స్ పుట్టే పిల్లల పైన ఎఫెక్ట్ పడుతుంది. ఇంటర్లింక్ ఇక్కడ హెల్తీ జనరేషన్ కావాలి అంటే నువ్వు కరెక్ట్గా ఉంటే ఏ మెడిసిన్ లేకపోతే ఇట్ ఈస్ ఎ నేచర్ సిస్టమ్. యువర్ హోల్ సోల్ ప్రాపర్టీ అంతా కూడా నేచర్ది, నీది కాదు. మీ ఫాదర్ మీ పేరెంట్స్ నీకు ఇచ్చారు అంతే, వాళ్ళు కూడా నేచర్లో భాగమే. దీన్ని తీసుకొని పోయి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకుంటూ సో పీసీఓడి ప్రాబ్లం, ఒబేసిటీ, చాలా ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెప్తున్నా కదా, నేను చూస్తున్నా కదా. సో భవిష్యత్తులో పిల్లలు హెల్తీ బేబీస్ పుట్టరు.